భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర్ మహాదేవ్. ఈ మే 20th నుంచి మే ఎండ్ 31st ఫస్ట్ ఆఫ్ జూన్ దాకా చాలా క్రూషియల్ టైం అండి. ఈ టైంలోనే మనకి 2 దఫాలు ఎలక్షన్స్ ఉన్నాయి. లాస్ట్ 2 phases ఆఫ్ ఎలక్షన్ పోలింగ్ ఉంది. 5 phases అయిపోయి ఇంకా 2 ఉన్నాయి. తర్వాత దీంట్లోనే ఐపీఎల్ ఫైనల్స్, సెమీఫైనల్స్ కూడా నడుస్తాయండి. అవి ఎక్కడ జరుగుతాయండి? అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతాయండి. సో ఈ రెండిటిని వాడుకుంటూ ఏదైనా పెద్ద టెర్రరిస్ట్ యాక్టివిటీ చేద్దామని ప్లాన్లు మన జిహాదీ మూకలు చేస్తూనే ఉన్నాయి. దానికి ఏంటంటే డైరెక్ట్గా విదిన్ ఇండియా అయితే అవ్వట్లేదని చెప్పి బయట నుంచి రావాలి. బయట నుంచి అంటే పాకిస్తాన్ నుంచో నేపాల్ నుంచో వస్తే పట్టేసుకుంటారు. లేకపోతే ఇంకా వెస్ట్ బెంగాల్ నుంచి, అదే బంగ్లాదేశ్ నుంచి వచ్చినా పట్టేసుకుంటున్నారు మన భద్రతా దళాలు. సో ఇవాటి కొత్త రకంగా శ్రీలంక నుంచి వచ్చారు 4 మహమ్మద్ 1, మహమ్మద్ 2, మహమ్మద్ 3, అందరూ మహమ్మద్ వాళ్ళ పేర్లు. మిగతా పేర్లు ఏదో ఉంటాయి, మహమ్మద్ ఖాసీ, మహమ్మద్ బాజీ ఏదో, అవన్నీ మనం డీటెయిల్స్లోకి వెళ్ళొద్దు. ఆల్ 4 of them are మహమ్మద్స్. వాళ్ళంతా శ్రీలంక నుంచి చెన్నై వచ్చారు. చెన్నై నుంచి ఫ్లైట్ తీసుకుని అహ్మదాబాద్ వచ్చారు. అహ్మదాబాద్ ఎప్పుడు 21వ తారీఖు వచ్చారు. వచ్చి వాళ్ళు 20వ తారీఖు, సారీ, నిన్న వచ్చి ఉంటారు. సో వచ్చి వాళ్ళ వస్తుండగానే ఎయిర్పోర్ట్లోనే మన గుజరాత్ తాలూకు ATS, యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కదా, వాళ్ళు పట్టేసుకుని అదుపులోకి తీసుకున్నారు. బేసిక్గా వీళ్ళ ముందు నుంచి కనిపెట్టి వాళ్ళ ఫోన్ ట్రాకింగ్ అని జరిగాయి. వాళ్ళు ఏ పని మీద వస్తున్నారో అన్నది మన ATS వాళ్ళు ముందే కనిపెట్టి వాళ్ళు ఎయిర్పోర్ట్లోనే వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఇది ఒకటి మంచి పరిణామం. దీనివల్ల పాసిబుల్ టెర్రరిస్ట్ అటాక్ని ఆపగలిగాం ఈ డైరెక్షన్లో. కానీ ఇంకెన్ని వేల నుంచి వస్తున్నారో మనకు తెలియదు. చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ 10 రోజులు ఏంటంటే ఎలాగా కాంగ్రెస్ పార్టీకి కూడా తెలిసిపోయింది వాళ్ళు ఇంక గెలవలేరని. దానికోసం ఎలాంటి డెస్పరేట్గా ఉన్నారు వాళ్ళు, అపోజిషన్. ఏదో ఒకటి చేసి మన దేశం ఏమైనా పర్లేదు, మనుషులు ఏమైనా పర్లేదు, వాళ్ళు మాత్రం పవర్లో ఎలాగ రాలేరు కనుక మోదీ పనికిరాని వాడిని చూపించారు. అంతకంటే లేదు. మోదీ టెర్రరిస్ట్ యాక్టివిటీలు అరికట్టలేకపోతున్నాడు అని చూపించారు. దానికోసం సాయశక్తిలో ట్రై చేస్తారండి. దానికి మీకు తెలుసు కదా, మన మణిశంకర్ అయ్యర్ అప్పుడే అడిగాడు పాకిస్తాన్ చాలా క్రితం 2019లో, మాకు మీరు మద్దతు ఇవ్వాలి, లేదంటే మేము గెలవలేమని. పాకిస్తాన్ వాళ్ళు మద్దతు ఇవ్వాలంటే కాంగ్రెస్కి, లేదంటే వాళ్ళు గెలవలేరు. సో ఆ మద్దతు కోసం ట్రై చేస్తారు. ఈ ISI హ్యాండ్లర్స్ ద్వారా వచ్చింటారు వీళ్ళు. ఈ 4 కూడా ISI వాళ్ళు శ్రీలంక నుంచి రూట్ ఎవడో ఎక్స్పెక్ట్ చేయరని చెప్పి అక్కడి నుంచి పంపించారు. వీళ్ళ ట్రైనింగ్ అది ఇచ్చింటారు, కసరిగా ఇచ్చి వాళ్ళని శ్రీలంక నుంచి విధ్వంసం సృష్టించండి రా అని చెప్పి 4 పంపించారు. ఆ 4 కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్లో, అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకోబడ్డారు, అరెస్ట్ చేయబడ్డారు. అదొక మంచి విషయం అండి. తర్వాత మేలో కూడా ISI ఏజెన్సీ దాన్ని పట్టుకున్నారు. అదే గుజరాత్ ఇప్పుడు మంచి హాట్స్పాట్గా ఉంది. ఎందుకంటే IPL మ్యాచ్లు కూడా అవుతున్నాయి, ప్లస్ ఫైనల్ స్టేజెస్ ఆఫ్ ద ఎలక్షన్ కదా. ఈ టైంలో ఏదైనా చేస్తే అది మొత్తం అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. అది వాళ్ళ ఉద్దేశం. సరే, మన యాంటీ టెర్రరిజం స్క్వాడ్స్, మన అజిత్ దోవల్ గారి టీము, వాళ్ళందరూ చాలా అలర్ట్గా ఉన్నారు. హోప్ఫుల్లీ నథింగ్ హ్యాపెన్స్. జై శ్రీరామ్, హర హర్ మహాదేవ్.